ప్రజా టీవీ తెలుగు న్యూస్. పెన్షన్లు ఎంతమందికి వస్తున్నాయమ్మా? పెన్షన్లు వస్తున్నాయా? 2000 నుంచి 3000 చేయడానికి 4 సంవత్సరాలు సమయం తీసుకున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రచారం అప్పుడే చెప్పారు, మీకు 4000 పెన్షన్ ఇస్తారని ఆ రోజే చెప్పారు. ఆ రోజు నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెలలో ఫస్ట్ నెలలో 7000 ఇచ్చారు మీకు పెన్షన్. ఆ 3 నెలలు కలిపి 7000 పెన్షన్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి నెల నెల 4000 పెన్షన్ 1వ తారీఖు ఖచ్చితంగా వచ్చి ఇస్తున్నారు. 4000 పెన్షన్ 1వ తారీఖు తెచ్చిస్తున్నారు. 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే మనకు అందరికీ పెన్షన్లు ఇస్తున్నారు. వికలాంగులు ఎవరన్నా ఉంటే గతంలో 3000 ఇస్తున్నారు, ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసి ఇప్పుడు 6000 పెన్షన్ ఇస్తున్నారు. వస్తున్నాయా పెన్షన్లు? 6000 పెన్షన్లు ఇస్తున్నారు. పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. కిడ్నీ పేషెంట్లున్నా, పెరాలసిస్ పేషెంట్లున్నా వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల పెన్షన్లు ఈరోజు ఇస్తున్నారు. వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ వీళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. అధికారులతో పాటు మన నాయకులు అందరూ కూడా వచ్చి 1వ తారీఖు మీకు పెన్షన్లు అందజేస్తున్నారు. అలాగే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇక్కడ మనకు 60 లక్షలతో రోడ్లు వేసుకున్నాం. పడ్డాయి కదమ్మా రోడ్లు, చోట్ల రోడ్లు వేస్తున్నారు. ఈ రోజు మనం కోటపల్లూరు గ్రామానికి ఒకటే 60 లక్షలతో మనం రోడ్లు వేసుకున్నాం. ఇంకా కూడా మనకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు మాత్రమే అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ 4 సంవత్సరాలు కూడా ఎక్కడైతే రోడ్లు లేవని అడుగుతున్నారో అందరికీ కూడా రోడ్లు వేస్తారు. కొంతమందికి పెన్షన్లు గత ప్రభుత్వంలో ఇవ్వలేదు కాబట్టి అవన్నీ కూడా కొత్త, ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు మళ్ళీ వచ్చే నెలలో ఓపెన్ అవుతాయి. అందరికీ కూడా పెన్షన్లు వస్తాయి. ఇప్పుడు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ప్రతి ఇంటికి. వస్తున్నాయా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు? గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా బిడ్డను చదివించుకోవడానికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతున్నాయి. అలాగే ఒక్క బిడ్డకు పడట్లేదు, ఎంతమంది 3 పిల్లలున్నా పడుతుంది, 4 పిల్లలున్నా తల్లికి వందనం పడుతుంది. బిడ్డలను చదివించుకునే బాధ ఈరోజు తల్లికి లేదు. బిడ్డలు చదివించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారే డబ్బులు ఇస్తున్నారు. స్కూల్కి వెళ్తే యూనిఫామ్స్ ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు. అన్ని సదుపాయాలు బిడ్డలు చదువుకోవడానికి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. అలాగే వచ్చే నెల నుంచి మహిళలు బస్సు ఎక్కాలంటే ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది, మనం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. ఆగస్టు 15 నుంచి కూడా